నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మస్తాన్వలి దర్గాలో మాజీ మంత్రి కాకాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మస్తాన్వలి కంబల్ ఫాతేహా దుప్పట్లు మార్చే కార్యక్రమంలో భాగంగా గురువారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మస్తాన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి కాకానీకి దర్గా ముజావర్లు, నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మస్తాన్ బాబా దర్గాను ఎంతో మంది ప్రముఖులు దర్శించుకుంటున్నారని, ఈ దర్గాను అభివృద్ధి చేసింది ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో చేసిందేమీ లేదని, దర్గాకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా వస్తే చందాలు వేసుకుని నిర్వహిస్తున్నారు తప్ప వక్ఫ్ నుంచి నిధులు ఇవ్వడం లేదని, వక్ఫ్ అధికారులు ఏదైనా నిధులు దుర్వినియోగం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ చేయించి అధికారులపై చర్యలు తీసుకుంటామని కాకాని తెలిపారు. పవిత్రమైనటువంటి కస్మూరు మస్తాన్ బాబా దర్గాలో కంబల్ ఫాతేహా కార్యక్రమంలో ముజావర్లు, స్థానిక ముస్లిం నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి అత్యంత భక్తి శ్రద్ధలతో కంబల్ ఫాతేహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అందులో భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం కల్పించినటువంటి ముజావర్లకి, స్థానిక ముస్లిం సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కస్మూర్కి రావడం, మస్తాన్ బాబా దర్గాని దర్శించడం, ఆయనకి సంబంధించి మొక్కులు చెల్లించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. గంధ మహోత్సవం వైభవపేతంగా బహుశా ఎక్కడా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఇక్కడ అందరూ హిందూ ముస్లింలు ఐక్యభావంతో దీన్ని నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కానీ మస్తాన్ బాబా దర్గాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు. ముస్లిం మైనారిటీల మనోభావాలని గౌరవించినటువంటి వ్యక్తి, అండగా నిలిచినటువంటి వ్యక్తి, వాళ్ళకి 4% రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ముస్లిం కుటుంబాలకి భక్తుల మనోభావాలు కాపాడాలనేటువంటి ఆలోచనతో హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా ఎంతోమంది ఈరోజు ఈ మస్తాన్ బాబా దర్గాకు సంబంధించి మస్తాన్ భాష అని పెట్టుకునేటువంటి ముస్లిం సోదరులు అంటే మస్తానయ్య అని పెట్టుకునేటువంటి ఇతర కులాలకు సంబంధించి ఇతర మతస్థులు కూడా ఆయన్ని అంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఈ దర్గాకు సంబంధించి ఎవరు దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆరోజు శాసనసభ్యుడిగా, అధికార పార్టీలో మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు కట్టడం చేయడం జరిగింది. ఈరోజు పైన ఒక డార్మెటరీ నిర్మించి వాళ్ళకి సంబంధించి పాదాల దగ్గర నిద్ర చేయాలన్నా, స్నానం చేయాలన్నా, కాలకృత్యాలు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి ఆ రోజు 30 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి ఆ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేసి భక్తులకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సుదూర ప్రాంతాల నుంచి ఉండేటువంటి ప్రదేశం కాబట్టి అవసరమైనటువంటి మంచినీటి వసతితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం, ఇల్లు ఇప్పించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటువంటి నేపథ్యంలో ఆ రోజు ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక లంగర్ ఖాన్ ఉండాలని చెప్పి ఇప్పుడు అందరూ కారణం వక్ఫ్ బోర్డుతో మాట్లాడి వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ఖాదర్ బాషా గారిని తీసుకొచ్చి వారికి శంకుస్థాపన చేయడం, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు పూర్తయింది. ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడం, దానితో పాటు ముస్లిం మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరించడం, వీటన్నిటికీ తోడు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈరోజు మోసం చేయడం, సమేపల్లిలో సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి అల్లుడు ముగ్గురు కలిసి తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడడం తప్ప ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో పాపం భక్తులు చెప్తున్నారు, అయ్యా ఇటువంటి శుభకార్యాలలో కనీసం మొక్కుబడిగా ఈరోజు ఇద్దరు లేస్తే గుండీ డబ్బులు వస్తాయి, కోట్లాది రూపాయలు ఒక్కలో నిధులు ఉన్నాయి, వాటిని వెచ్చించి
శుభ్రంగా పారిశుద్ధ్యం నిర్వహించలేకపోతున్నారు, ఒక కార్యక్రమం చేయలేకపోతున్నారు. ఈరోజు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఆ నిష్ఠ నియమం అనేటువంటిది లేకుండా పోయింది. ఆ భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో బయట నుంచి వచ్చేటువంటి భక్తుల దగ్గర మన ప్రతిష్ట ఇనుముడింపు చేసేటువంటి విధంగా ఉండాలి. ఆ ప్రాంతంలో కస్మూర్ దర్గా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి విధంగా మనకు మంచి పేరు రావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు రావాలి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రజాప్రతినిధులకు మంచి పేరు రావాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఇవన్నీ పక్కన పెట్టి మొక్కుబడిగా నామమాత్రం వాటన్నిటినీ దాచేస్తా, వాటిని ఒక విధంగా ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగపడతా, రకరకాలైనటువంటి నానా యాగి చేస్తా, వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలకి తీర్చకుండా కనీస అవసరాలు పారిశుద్ధ్య నిర్వహణలో కూడా లోపాలు ఉండేటువంటి విధంగా తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా ఆ మస్తాన్ బాబా ఆశీస్సులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మరలా రాబోయేటువంటి రోజుల్లో ఆ మస్తాన్ బాబా దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కస్మూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. కస్మూరు ప్రాంతంతో పాటు దర్గాను కూడా అభివృద్ధి చేస్తాం. ముస్లింల మైనారిటీ సోదరుల మనోభావాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసి కుల మతాలకు అతీతంగా ఆయన్ని సేవించేటువంటి అందరి భక్తుల మనోభావాల్ని వాళ్ళ మనోభిష్టం ప్రకారం దర్గాకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మాట్లాడేటువంటి సందర్భంలో పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఆ నిధులు కూడా చందాలు వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తప్ప వక్ఫ్ బోర్డు నిధులు వెచ్చించడానికి కూడా వీళ్ళకి పాలకులకు మనసు రావడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంత నిధులు ఉన్నటువంటి ఆయన క్షేత్రంలో ఎవరన్నా చందాలు వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కాస్త కనువిప్పు కలిగేటువంటి విధంగా ఉండాలని చెప్పి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబాల మనోభావాలు దెబ్బతినకుండా నేను మరలా వక్ఫ్ బోర్డు అధికారులకు చెప్తున్నా, ఖచ్చితంగా ప్రతి రూపాయి మీద ఈరోజు మీరు ఒకవేళ దుర్వినియోగం చేస్తే ఆయనకి వినియోగించకుండా దాని మీద విచారణ జరుగుతుంది. ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. దానితో పాటు ఏదైనా సరే కస్మూర్ దర్గాకు సంబంధించినటువంటి నిధులు అన్యాక్రాంతమైన దుర్వినియోగమైన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పనిసరిగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరి ఆశీస్సులు ప్రజలందరికీ మస్తాన్ బాబా ఆశీస్సులు ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, మరలా ఈ ప్రాంతాలని పూర్వ వైభవాన్ని సంతరించుకునేటువంటి విధంగా మస్తాన్ బాబా ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.